हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया। नष्टप्रायेष्वभद्रेषु भागवतसेवया। भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। హరే కృష్ణ. సో ఈరోజు భాగవతం షార్ట్ క్లాస్లో మనము శ్రీమద్ భాగవతము మొదటి స్కందము అందులో 6వ అధ్యాయంలోని 34వ శ్లోకాన్ని మనము చూడబోతూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 6వ అధ్యాయము 34వ శ్లోకము. ఏతద్యాతురచిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయాముః భవసింధు ప్లవో దృష్టో హరి చర్యానువర్ణనం. సో ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కము నొందిన కారణంగా సదా ఆతుర చిత్తులై ఉండేడి వారు నిరంతర హరిలీలా వర్ణం అనేది చక్కని నావ ద్వారా భవసాగరమును సులభంగా దాటగలరని నేను అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాను. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇక్కడ
నారదులు వారు వారి యొక్క స్వ అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నటువంటి క్రమాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నటువంటిది. ఆ నారదులు వారు మరి కల్ప ఆరంభంలో ఆయన ఉద్భవించినటువంటి ఇతరులతో పాటు ఆయన ఉద్భవించిన పరిస్థితుల నుండి ఆయన ఆ భగవంతుని ప్రసాదితమైనటువంటి ఆ స్వరబ్రహ్మ విభూషితమైనది అయిన వీణను మీటుచూ నిరంతర ఆ భగవద్ లీలలను నామ రూప గుణ లీలలను కీర్తిస్తూ ఎంతో ఆనందాన్ని ఆయన అనుభవిస్తూ, సో ఆయన ఆ విధంగా కీర్తిస్తూ ఉన్నటువంటి సందర్భంలో, అంటే ఆ శ్రవణానందకరములైనటువంటి భగవంతుని యొక్క లీలలను ఆయన కీర్తిస్తూ ఉన్నటువంటి సందర్భం, మహిమలను కీర్తిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ భగవంతుడు ఆహ్వానించబడి ఉన్నట్లుగా తన హృదయంలో మరి ప్రత్యక్షమైనట్లుగాను ఆ భగవానుని సన్నిధిని ఆయన అనుభూతి పొందుతూ ఉన్నటువంటి విషయాలను చెప్పారు. సో ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు, ఏతద్ హి ఆతుర చిత్తానాం అంటూ చెప్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో, సో అంటే ఇక్కడ ఇది అంటే ఇదే ఏతద్ హి అని చెప్తున్నారు, అది ఇదే ఖచ్చితముగా అంటే నిజంగా. ఏంటి ఇక్కడ ఆ ఆతుర చిత్తానాం, తాపత్రయములను కూడి ఉన్నటువంటి చిత్తము గల, అంటే భౌతిక కోరికల వల్ల, తాపత్రయాల వల్లనే మన భౌతిక కోరికల వల్లే కదా మనకు కలిగేటువంటి తాపత్రయాలు. సో ఈ భౌతిక కోరికల వల్ల కలత చెందినటువంటి మనసు కలిగినటువంటి వారికి, తాపత్రయములను కూడి ఉన్న చిత్తము గలవారు, సో అటువంటి వారికి ఇక్కడ ఆ ఇంద్రియ విషయాల పట్ల, సో ఆ విధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి వీరికి ఇక్కడ చెప్తున్నారు, మాత్రా స్పర్శేచ్ఛయా అంటూ చెప్పబడుతూ ఉన్నటువంటి, అంటే ఇక్కడ మాత్ర అంటే ఇంద్రియార్థములు, స్పర్శ ఇంద్రియములు, సో ఇచ్ఛయా కోరికల వలన, అంటే ఇంద్రియ విషయాల స్పర్శను అనుభవించాలి అనేటువంటి కోరికల చేత, ముహు అంటే మళ్ళీ మళ్ళీ లేదా సర్వదా, భవసింధు ఈ భవసాగరం, ప్లవ అంటే నావ, ఈ భవ సాగరమును నావ ద్వారా, అంటే ఇక్కడ దృష్టో హరిచర్యానువర్ణనం, ఆ దృష్టోహో అంటే ఇక్కడ అనుభవించి తిని, హరిచర్య అంటే ఆ భగవంతుని యొక్క లీలలను, అలాగే అన్వర్ణనం సతతం కీర్తనము, సో నిరంతర కీర్తనము ద్వారా శ్రీహరి యొక్క నామ రూప గుణ ఆ లీలలను నిరంతరము కీర్తించడము వర్ణించడము ద్వారా, సో అందుకే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు, నారద మహర్షి తన యొక్క స్వీయ అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నటువంటి శ్లోకం, తాను భక్తి ద్వారా ఈ సంసార బంధనాన్ని అధిగమించినందున ఆ హరికథ ఏదైతే ఉందో అది భవసాగరాన్ని దాటించేటువంటి అత్యంత సురక్షితమైనటువంటి నావ, పడవ అని ఇక్కడ ఆయన ప్రకటిస్తూ ఉన్నటువంటిది. సో ముఖ్యంగా ఈ శ్లోకంలో ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశం, తాను తన యొక్క స్వీయ అనుభవం ద్వారా, మనకి భాగవత శ్లోకాల్లో ఇది అమృత శ్లోకం, నెక్టర్ శ్లోకగా చెప్తూ ఉంటుంటారు, ఎందుకంటే తన యొక్క స్వీయ అనుభవం ద్వారా మరి అంటే తాను భక్తిని, ఆ భగవంతుని ఎడ భక్తియుత సేవను వనరించడం ద్వారా
సంసార బంధనాన్ని ఏ విధంగా తాను అధిగమించానో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏంటి మరి ఆయన ఆ హరికథ ఏదైతే ఉందో అదే ఈ భవసాగరాన్ని దాటించగలిగేటువంటి అత్యంత సురక్షితమైన పడవ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా మాత్రా స్పర్శేచ్ఛయా, మాత్రా స్పర్శేచ్ఛయ అనేటువంటిది అంటే ఇంద్రియాలు ఆ ఇంద్రియార్థ విషయాలతో కలవడం వల్ల ఈ తాత్కాలికమైనటువంటి సుఖాల పట్ల ఆసక్తి కలిగి ఆ ఆసక్తే జీవుని సంసార బంధనంలో పడవేస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో కనుకనే మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా వారి యొక్క భాష్యంలో చెప్తారు, క్షణమాత్రమైనను ఊరుక ఉండటమే జీవుని యొక్క లక్షణం. అతడు నిరంతరము ఏదియో ఒకటి కావించుట ఎందును లేదా దేనిని గూర్చి అయినా ఆలోచించుట ఎందును లేదా ఏదియో ఒక విషయమును వాసించుట ఎందును నిమగ్నమయ్యుండును. వాస్తవానికి అదే కదా, మనం నిరంతరము ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంటాం. అయితే ఈ లౌకికులైనటువంటి వాళ్ళు ఇంద్రియ ప్రీతికరమైనటువంటి ఆ ఇంద్రియార్థ విషయాల యందు చింతించుట మరియు చర్చించుట జరుగుతూ ఉంటుంది. అట్టి కర్మలు భౌతిక శక్తి యొక్క ప్రభావం వలననే వనరించబడుతూ ఉంటాయి. కనుకనే అతడు ఎప్పుడూ కూడా సంతృప్తి నొందడు. ఎందుకంటే ఆ తాపత్రయాల కోసమే వాళ్ళు నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానినే శ్రీల ప్రభుపాదుల వారు మాయ అని చెప్తారు. అంటే సంతృప్తిని కలిగింపలేని దాన్ని, అంటే మాయ అంటే ఏంటి? నిజము కానటువంటిది, వాస్తవము కానటువంటిది. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్. సో కనుక మరి ఆ మాయ మరి నిజం కానటువంటిది ఎప్పుడు కూడా సంతృప్తిని పరచలేనటువంటిది. సో కనుకనే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానులు వారు చెప్తారు మనకి 2వ అధ్యాయంలో, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దాహ అంటూ 2వ అధ్యాయంలోని శ్లోకంలో ఇంద్రియ విషయాల స్పర్శ వల్ల సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి అనేది చెప్తున్నారు. అందుకే ఓర్చుకోవడం నేర్చుకోవాలి అర్జున అంటూ చెప్తారు ఆ శ్లోకంలో. కాబట్టి ఇంద్రియ భోగమునందు నియుక్తులై ఉండేటి అట్టి విఫల మనస్కులైనటువంటి వారు, ఎందుకంటే ఆ ఇంద్రియ విషయాల స్పర్శతో మరి ఆ మనస్సు అంటే వాటి ఎడట ఆసక్తులైనటువంటి వారు, ఇంద్రియ విషయాల ఎడకు ఆసక్తి అయినటువంటి వారు, మరి అటువంటి వారికి ఆ జీవులకు హరిలీలలను వర్ణనమే సంతృప్తికి కారణము కాగలదని నారదులు వారు తన యొక్క స్వ అనుభవ రీత్యా తెలియచేస్తూ ఉన్నటువంటిది. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నటువంటిది, ఇలా కలత చెందినటువంటి వాళ్ళు ఈ కలతల నుండి బయటపడడానికి ఉన్నటువంటి ఏకైక మార్గము ఆ హరికథను శ్రద్ధతో వినడము, కీర్తించడము, స్మరించడము ద్వారా మనసును క్రమంగా భౌతిక విషయాల నుండి ఆ దేవదేవుని వైపుకు మళ్లించవచ్చు, శ్రీకృష్ణుడి వైపుకు మళ్లించి ఆ కృష్ణ భగవానుల పైన స్థిరపడుతుంది మనసు అని చెప్తారు. అందుకే మనకి భాగవతంలో శ్రవణం మరియు కీర్తనం మొదటి మరియు ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్తూ ఉంటారు. అందుకే కృష్ణ చైతన్యంలో మనకి ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో హరినామ సంకీర్తన ఉద్యమం, ఆ నామాన్ని కీర్తించడము, జపించడము,
ఈ కలియుగంలో అన్ని కల్మషాల నుండి బయటపడేసేటువంటి ఏకైక మార్గము ఆ భగవన్ నామస్మరణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవన్నామ స్మరణం చేయడమే మనకి ఉన్నటువంటి ఏకైక మార్గము ఈ కలియుగంలో. సో కాబట్టి మరి ఆయన పొందినటువంటి స్వ అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నటువంటిది. సో ఈ విధంగా ఆ హరికథను శ్రద్ధతో వినడము, కీర్తించడము, స్మరించడము ద్వారా మనసుని క్రమపరుచుకుని భౌతిక విషయాల ఎడ అనాసక్తిని కనబర్చి ఆ భగవంతుని ఎడ ఆసక్తిని పెంపొందించేది అని చెప్తూ ఉన్నారు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అంటున్నారు, జీవుల యొక్క ఆలోచనలను గాని, అనుభూతులను గాని, కోరికలను గాని, లేదా కర్మలను గాని ఎవ్వరునూ ఆపలేరు. ఎందుకంటే ఇవి నిరంతరము వస్తూనే ఉంటూ ఉంటాయి. ఆలోచనలు, అనుభూతులు, కోరికలు, చేయాలి కర్మలు చేయడం అనేది. ఎందుకంటే ఈ సహజమే యాక్టివిటీగా ఉండడం, యాక్టివ్గా ఉండడం అనేది. కానీ మరి నిత్యానందాన్ని పొందగోరినట్లయితే మనందరం కూడా ఆనందంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఆ నిజమైన సుఖము, నిజమైన ఆనందము, నిత్యానందము ఎక్కడుంటుందో ఎరగక ఇది పడుతూ ఉన్నాం. సో మరి ఎవడైనా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు, ఎవడైనా నిత్య ఆనందాన్ని కోరుకున్నట్లయితే ఆ హరినామ, ఎందుకంటే చైతన్య మహాప్రభువులు వారు బోధించినట్లుగా సంకీర్తన ఉద్యమం. సో ఈ శ్లోకాన్ని మనకి శ్రీ చైతన్య మహాప్రభు బోధించినటువంటి సంకీర్తన ఉద్యమ శ్లోకాన్ని, అంటే ఉద్యమం ఇది ఒక ఆచరణాత్మకమైనటువంటి రూపము అని చెప్తూ ఉంటుంటారు ఈ శ్లోకాన్ని. ఎందుకంటే కలియుగంలో హరినామ సంకీర్తనము, హరికథా శ్రవణమే జీవుని సంసార బంధనాల నుండి తొలగించేటువంటి ఏకైక మార్గము. అదే కాకుండా కృష్ణ ప్రేమను పంచేటువంటి ప్రధానమైన మార్గము. నిన్నటి శ్లోకంలో మనకు చెప్తున్నారు, ఆయనను కీర్తిస్తూ ఇది చేస్తూ ఉంటే ఆహ్వానించబడినటువంటి ఒక అతిథిలాగా వచ్చి హృదయంలో కూర్చుంటున్నాడు కదా. మరి కాబట్టి మనకి ఉన్నటువంటి ఈ కలియుగంలో ఆ భగవంతుని హరినామ సంకీర్తనము, హరినామ శ్రవణమే మనకి ఈ భవబంధనాల నుండి, సంసార సాగరాల నుండి బయటపడేసేటువంటి ఏకైక మార్గంగా చెప్తూ ఉన్నారు. కనుకనే ఇక్కడ ఏ రంగంలో ఎవరున్నా కానీ, అందుకే ఇక్కడ చెప్తున్నారు, సాధారణంగా మృత్యువాత పడుతున్నామని రాజకీయములను చర్చించు బదులుగా భగవానుని స్వయంగా కావింపబడినటువంటి రాజకీయములను మనుషుడు చర్చించవలనని చెప్తున్నారు. అలాగే చలనచిత్ర తారల కలాపములు వినుటకు బదులు చిత్తమును గోపికలు, లక్ష్మీదేవి వంటి నిత్య సహచరులతో, మనకి ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి ఆ వచ్చేటువంటి చెత్త చెదారాలు చూసే బదులుగా అనేకమైనటువంటివి ఇవి కూడా ఉన్నాయి కదా మనకి. సో అందుకే ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, గోపికలు, లక్ష్మీదేవి వంటి నిత్య సహచరులతో శ్రీకృష్ణ భగవానులు వారు వనరిచ్చినటువంటి కర్మల వైపుకు మన మనసును మళ్లించడం ఉత్తమము చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఊరిక ఉండలేము. ఆలోచనలు ఇవన్నీ కూడా నిరంతరం ఉంటూ ఉంటాయి. ఆ ఉన్నటువంటి వాటిని సరైనటువంటి మార్గంలోనికి మళ్లించుకోవాలి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అలా మళ్లించడం వల్ల ఆ శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ ఆ జీవుల పైన పడుతుంది.
సో ఆ విధంగా ఉన్నప్పుడు ఆ జీవుల యొక్క చిత్తము ఆధ్యాత్మిక వైపుకు మళ్లించబడుతుంది. సో ఆ విధంగా భగవంతుని గురించినటువంటి ధ్యాసలో నిమగ్నమైనట్లయితే ఈ దుఃఖ కారణమైనటువంటి భవసాగరమును సులువుగానే దాటగలరు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ మన జీవితానికి పాఠంగా చెప్తూ ఉంటుంటారు. మనసు కలత చెందినప్పుడు భౌతిక వినోదాలలో కాకుండా భాగవత శ్రవణము, హరినామ జపము, హరికథ కీర్తనం వైపుకు మనసును మళ్లించాలి అని చెప్తుంటారు. అలాగే ప్రతిరోజు కొంత సమయాన్ని శ్రీమద్ భాగవతము మరియు భగవద్గీతం శ్రవణం చేయడం ద్వారా మనసును ప్రశాంతపరచుకోవచ్చు. ఎందుకంటే మనకి భగవద్గీత 3వ అధ్యాయంలో కూడా చెప్తారు కదా, ఈ కామము ఈ ప్రపంచానికి దుఃఖమయానికి కారణమైనటువంటి మహాపాపి అయినటువంటి పరమశత్రువు మహాశత్రువైనటువంటి ఈ కామాన్ని జయించాలి అంటే వాటి యొక్క స్థానాల నుండి ముందు బయటపడేయాలని చెప్తారు కదా. సో కనుక ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటిలో ఉండేటువంటి సో మరి వాటిని స్థిరపరచుకోవడానికి భగవద్గీత, భాగవత శ్రవణలు, హరికథ, ఈ హరికథలనే కేవలం జ్ఞానమే కాదు అని చెప్తారు. అది జీవితం అనేటువంటి సంసార సముద్రాన్ని దాటించేటువంటి ఒక దివ్య నావగా మనకి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటిది. సో అందుకే శ్రీల ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు, ఈ విషయంలో అత్యంత ప్రామాణికుడైనటువంటి నారదముని తన స్వ అనుభవం ద్వారా తెలియచేస్తూ ఉన్నటువంటి అంశాలు. శ్రీకృష్ణ భగవానుని పరమ ప్రియతమ భక్తుడైన ఆ ముని అడుగుజాడలను అనుసరించుట మొదలిడినచో మనము కూడా తదనుభవమును స్వయంగా పొందగలము అంటూ చెప్తూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదుకి జై. హరే కృష్ణ. ప్రభుజీస్, మాతాజీస్ ఎవరైనా ఏవైనా యాడ్ చేయదలుచుకున్నా, ఏవైనా సందేహం అనిపించినా అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ.